ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరము. ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ కుంభరాశి వారికి కుంభానికి జన్మలో రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. అయితే ధనమందు శని ఉన్నాడు. ధనమందు శని ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి ఉందంటే ధనానికి ఇబ్బంది పడుతుంది. అయితే జన్మలో రాహు కూడా ఇబ్బంది ఉంటాడు కాబట్టి ఇదంటే ఈ ధనానికి ఎదురు ఉందో పళ్ళు కూడా బాగా మందం అనమాట. అనుకున్న కార్యక్రమాలన్నీ ఆటంకాలు ఉండడం, మంచి మాట్లాడుతున్న విరోధాలు పెరిగిపోవడం, కుటుంబంలో కలహాలు పెరిగిపోవడం, బంధువర్గంతో కూడా మన మంచిగా ఉన్నా సరే అవతలలో చెడుగా అపార్థం చేసుకోవడం, ఈ విధంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కుంభరాశి వారికి. విద్యార్థులకు కూడా విద్యార్థులు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే విద్యార్థులు విద్యాలాభం అండి. ఇక్కడ ఎంత ఇదైనా సరే మందంగా ఉన్న వాళ్ళకి ఏముందంటే కుంభరాశిలో ఉన్న వారికి మైండ్ చాలా షార్ప్గా ఉంటుందండి. మెమరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పటిదైనా సరే అంత జ్ఞాపక శక్తి ఎక్కువ. అందుచేత ఏంటంటే కుంభరాశి పూర్ణత్వంతో గల రాశి. దాన్ని ఇటువంటి వాళ్ళు ఛేదించలేరు. విద్యను మాత్రం ఎవరు కూడా ఆటంకపరచలేరు. కుంభరాశిలో విద్యలు బాగుంటాయి. విద్యార్థులకి విద్యాలాభము, గృహిణులకి గృహలాభం. ఇక్కడ స్త్రీలకు బాగుంది, స్త్రీలకి గృహలాభం ఉంది. అలాగే కాంట్రాక్టుదారులు ఎవరైతే బిల్లు ఆగిపోయాయో, ఇనుముతో సంబంధించినటువంటి స్లాబ్ వర్క్లు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటికీ కూడా బిల్లు వస్తాయి. నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి బ్రిడ్జిలు కట్టడం, ప్రైవేట్లు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నిటికీ కూడా పంచాయతీ కాంట్రాక్ట్ అంటే కూడా బాగా లాభదాయకంగానే ఉంటుంది. అయితే ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూమిని పట్టుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు కలిసి ప్రయాణం చేయాలి. అంటే నలుగురు జాయింట్ కలుపుకొని మనం ప్రయాణం చేసుకున్నట్టుగా అయితే కొద్దిగా బాగుంటుంది. సింగిల్గా ఇండివిజువల్గా వెళ్తే ఏమైనా మోసపోయే అవకాశం లేకపోలేదు అని చెప్తున్నారు. ఇక్కడ బాగా చెప్పాలంటే కుంభరాశిలో సన్నిహిత సంబంధాలు కొద్దిగా తగ్గించుకోవడం మంచిది. ఎక్కువ ఓవర్ ఉండకూడదు. సన్నిహిత సంబంధాలు, స్నేహపూర్వకమైనటువంటి వ్యవహార శైలిలో కొన్ని చిక్కులు ఉన్నాయని. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి వెళ్ళమన్నాడు. భూ సంబంధిత వ్యవహారాల్లో కలిసి ప్రయాణం చేయమన్నాడు. వ్యాపార రంగం ఏదైనా చేస్తున్నప్పుడు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేది ఏదైనా ఉంటే అది కొద్దిగా జాగ్రత్తగా చేయమని. అందుచేత ఏది ఏవైనా జాగ్రత్త అవసరము. జాగ్రత్త భయం నాస్తి. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. ఆటంకాలు ఏర్పడే సమయం కూడా ఉంటుంది. అక్కడ చెప్పుడు మాటలు వినడం, చెప్పుడు మాటల వల్ల కొన్ని దెబ్బతినడం, మన కొన్ని కార్యక్రమాలను కూడా ఇబ్బందులు పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆరోగ్య విషయాలు జటిలత అవుతున్నాయి. ఆరోగ్యం చాలా జాగ్రత్త అవసరము. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. దైవాన్ని విడిచిపెట్టకండి. దైవాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా పట్టుకునే ఉండాలి. దైవారాధన చేయడం, ఈశ్వరాభిషేకం చేయడం, శ్రీ విష్ణు ఆలయాల ప్రదక్షిణ, ఇవన్నీ మనకేముందంటే శనితాలిక ప్రభావాన్ని ఒత్తిడి తగ్గించుకోవడం, మనోధైర్యాన్ని పెంచుకోవడం. ఇంకో రకం చెప్పాలంటే ఏదైనా నెగిటివ్ థాటింగ్ అనేది ఉండకూడదు. నెగిటివ్ థాటింగ్ అనేది తీసేయాలి. ఎప్పుడైతే నెగిటివ్ థాటింగ్ అనేది తీసేసామో అప్పటి నుంచి ఆ మనిషి తాలూకది డెవలప్మెంట్ అవుతాడు. ఎప్పుడు కూడా ఆలోచనలో చెడుగా ఆలోచిస్తుంటే ఆడు ఏమవుతాడు? చెడిపోతాడు. చెడుని ప్రమేయం ఉండకూడదు. ఆలోచన నుంచి తీసేయాలి. కాబట్టి ఆరోగ్య సమస్యలు జటిలతమో ఉన్నాడు. ఇక్కడ చూసారా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే సమయానికి నిద్ర, సమయానికి భోజనం ఉండాలి. సమయం దాటిపోతుంది. ఏ పని చేసినా సమయం దాటిపోతుంది. కాబట్టి ఆ సమయాన్ని దాటకుండా క్రమశిక్షణతో వెళ్ళాలి. చాలా బాగుంటుంది. మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంది. భయం పడవలసిన పని లేదు. ధైర్యం, ఎందుకంటే 7 నడిచేది పోతుంది. పూర్తిగా పోవడం అంటే ఇంకొక టైం పడుతుంది. కాబట్టి అది మేషరాశిలోకి వెళ్ళబోసరికి అప్పుడు మీకు పూర్తిగా పోతుంది. మకర రాశి వారికి పూర్తిగా పోయింది. కుంభరాశి వారికి కొంత ఉంది. ఎందుకంటే ధనంలో ఉన్నాడు కాబట్టి కొద్ది ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది పడవలసిన పని లేదు. కుంభరాశి వారికి బాగా ఎప్పుడు కూడా ధనంకి లోటు ఉండదు.
ఈ సంవత్సరం కొద్ది లోటు ఉన్నది, కొద్ది పర్వాలేదు, బడ్జెట్ని అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకునే శక్తి ఉంది. ఆరోగ్యం కాపాడుకోండి, దైవాన్ని నమ్మండి. మళ్ళీ మన మాసవారి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్, ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.